ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు దగ్గర గోదావరి నది ఉగ్ర రూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టు అప్ స్ట్రీమ్స్ స్పిల్ వే వద్ద నీటి మట్టం 33.600 మీటర్స్గా నమోదు కాగా డౌన్ స్ట్రీమ్ స్పిల్ వే వద్ద 33.400 మీటర్స్గా కొనసాగుతుంది. వరద ఉధృతి విపరీతంగా పెరుగుతుండటంతో అధికారులు 48 గేట్లను ఎత్తివేసి 10 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు నీరు భారీగా రావడంతో పోలవరం ప్రాజెక్టు దిగువన ఉన్న లంక గ్రామాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే పలు లంక గ్రామాలను గోదావరి వరద నీరు చుట్టుముట్టింది. దీంతో లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లిపోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలైన వేలేరుపాడు, కుక్కునూరులోని ముంపు గ్రామాల్లో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పర్యటించారు. గోదావరి వరద రోజు రోజుకి పెరుగుతూ ఉండడంతో ముంపు గ్రామాల ప్రజలకు అవసరమైన పునరావాస కేంద్రాలపై ఫోకస్ చేశారు. ప్రభుత్వ గిరిజన బాలికల పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.